ధర్మవరం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు 21వ వార్డు కౌన్సిలర్ కత్తె ఆదిలక్ష్మి మరియు ఇన్ఛార్జ్ కత్తె పెద్దన్న ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ వార్డు కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్య అతిథులుగా పరిశీలకురాలు రమాదేవి, పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ బలోపేతానికి మన నాయకుడు కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన వార్డుకి సంబంధించి అబ్జర్వర్గా రమాదేవి గారిని నియమించడం జరిగింది. ఈరోజు మన పార్టీ స్థాపించి దాదాపు 5 సంవత్సరాలు అయింది. కానీ 2014 ఎలక్షన్లో పోయినాం, 2019 ఎలక్షన్లు చేసినాం, 2024 చేసినాం. మనం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా, జగనన్న అభిమానులుగా, కేతిరెడ్డి అభిమానులుగా మనం ఈ 15 సంవత్సరాలుగా కూడా మన పార్టీకి సేవలు అందిస్తున్నాం. కానీ మనకు గుర్తింపు కార్డు అనేది లేదు. అది దృష్టిలో పెట్టుకొని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు రావాలి, వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వార్డు కూడా 70 నుంచి 100 మంది వరకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ఒక పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ కమిటీలు ఏ విధంగా తీసుకోవాలి అని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం 72 మందిని తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా 1-2 సార్లు అడగండి మన పార్టీ సానుభూతి పరుల్ని, మన శ్రేయోభిలాషుల్ని. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. మనం గుర్తింపు కార్డు ఇప్పుడు మనం మిస్ అవుతే మళ్ళీ మనకు గుర్తింపు కార్డు ఇచ్చే పార్టీ ఈ సమావేశం ఏర్పాటు చేయదు. ఏమైనా ఆ రోజు రాలేదని బాధపడని మళ్ళీ ఉంటారు. పెద్దన్నను కావచ్చు, రమాదేవిని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, మమ్మల్ని అడగలేదని వాళ్ళు ఉంటారు. కాబట్టి 1-2 సార్లు 2 రోజులు టైం తీసుకోండి. 1-2 సార్లు ఎవరిని కూడా మన సానుభూతి పనులు అనే వాళ్ళని మర్చిపోకుండా అందరినీ పార్టీలో చేర్పించి మన కేంద్రీకరణ విజయానికి కావచ్చు, భవిష్యత్తులో మన పార్టీ విజయానికి అందరూ సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు వస్తే నీళ్ళు వస్తే పెద్దన్నా ఒక్కొక్కరు 2,000 నేను చెప్పిన బియ్యం ప్యాకెట్ చెప్పిన ఇవన్నీ చెప్పిన నీ దగ్గరుండి వారికి ఇప్పించు అని చెప్పడం జరిగింది. ఇప్పించడం కూడా జరిగింది. ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలే, రాష్ట్రంలోనే ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడ చూడలేదు. అలాంటి వ్యక్తి ఓడిపోయినాడంటే ఈ రోజు కూడా నేను జీర్ణించుకోలేదు. అలాంటి వ్యక్తి అతి సమీపంలో ఉన్నా, అతి దగ్గరలో ఉన్నా నేను మనందరం కూడా ఎందుకు నేను ఇక్కడ సిద్ధంగా కలుపుకున్నానంటే డెవలప్మెంట్ ఎక్కడ చూసినా ఫస్ట్ చేసేదన్నా ఏదైనా ఉంటే అభివృద్ధి బాటలోనే నడిచే వ్యక్తి కాబట్టి నేను ఎక్స్టెన్షన్ ఏరియా కూడా కలుపుకోవడం జరిగింది. ఇక్కడికి మనం డెవలప్మెంట్ చేయగలిసి ఏదో 100 పడకల ఆసుపత్రి ఈరోజు మెయిన్ రోడ్లో దుర్గాల వల్ల సార్ ఏర్పాటు చేయండి. ఇంకా డెవలప్మెంట్ ఈరోజు సంత మార్కెట్ చూసుకోండి ఎంతో ఇది. ఈరోజు కోతలాగపల్లి అయితేనేది, మన పుత్తూరు అయితేనేది, జగన్పల్లి అయితేనేది, ఇలా అన్ని చోట్ల ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి దాదాపుగా 24,000 మందికి ఇంటి పట్ల ఇవ్వడం జరిగింది, ఇంకా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే కనుక దయచేసి జరిగేది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా మనం అందరికీ ప్రతి విషయంలో కూడా ఏ ఒక్కరు కూడా ఏ భయపడి అందరికీ అందుబాటులో ఉంటా, ఏ డబ్బులు వస్తా ఆ పని చేసి పెట్టా. నాకు అలాంటి బాలరెడ్డి కూడా సహాయం ఉంది. అందరికీ కూడా ఏదైనా సచివాలయంలో పెట్టలేదన్నా కూడా మా వాళ్ళకన్నీ చూపించి వీళ్ళకి ఏదైనా పక్కన పెట్టినా కూడా నేను అందరూ పిలుచుకొచ్చి సచివాలయం ఇచ్చింది. అదే ఎవరే కానీ వీళ్ళు పెట్టలేదు, వీళ్ళు ఇవ్వలేదు పెన్షన్ అంటే ఈయన కూడా అందులో భాగంగా మీరు ఎప్పుడైనా నా నెంబర్ ఎవరైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎంత మీకు ఎక్కడికైనా మీరు ఫోన్ చేస్తే మీకు ఇబ్బంది అని పెద్దన్న అందుబాటులో లేక నేను ఖచ్చితంగా ఎక్కడికైనా వస్తాను. ఈసారి మాత్రం జగనన్న సీఎం చేసుకున్నా కేంద్రీకరణ ఎమ్మెల్యేగా చేసుకొని మనం గ్రౌండ్ లెవెల్లో పోరాడుకొని అందరూ గెలిపించాలి.